నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్రమమని తెలిసినా అనుమతులు ఎలా ఇస్తున్నారన్న హైకోర్టు. నిర్మించాక కూలిస్తే పరిహారం అధికారుల నుంచి రాబట్టాలని వ్యాఖ్య. తవ్వే కొద్దీ బయటకొస్తున్న నికేష్ కుమార్ అక్రమ దందా. రోజుకు 2 లక్షలకు పైగా సంపాదించినట్లు ప్రాథమికంగా గుర్తింపు. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి. ఫిర్యాదులు సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు పొంగులేటి ఆదేశం. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కాన్వాయ్ను ఢీకొన్న టాక్సీ. ట్రాఫిక్ ఏఎస్ఐ మృతి, మరో 6గురికి గాయాలు. అధికారం చేపట్టిన రోజే దూకుడుకు సిద్దమవుతున్న ట్రంప్. 25 ఎగ్జిక్యూటివ్ ఆదేశాల జారీకి సన్నాహాలు. అక్రమమని తెలిసి అనుమతులిచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులిచ్చిన అధికారుల ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని మంగర్షికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాల్ని తొలగించాలంటూ నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ సచిన్ జైస్వాల్ మరో 2 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల 4న గోడకు నోటీసులు అతికించారని, 7 రోజుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాల్ని తొలగించాలని ఇందులో పేర్కొన్నారన్నారు. అనుమతులు తీసుకుని నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనల్ని విన్న న్యాయమూర్తి అధికారులు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధి ఎంతవరకు స్పష్టత ఉంటుందని, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీ అధికారులు జీవో 168 ప్రకారం అనుమతులు ఎందుకివ్వారని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసి చెరువుల పరిరక్షణ చేపట్టాలని సుప్రీంకోర్టు సహా ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమేనని, అలాగని నిబంధనల్ని ఉల్లంఘించరాదన్నారు. అక్రమ నిర్మాణాలు అని తేలినప్పుడు తగిన నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చెరువులు, కుంటలు వంటి జలవనరుల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారని, నిర్మాణాలకు అనుమతులిచ్చి తీరా అవి పూర్తయ్యాక బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసినందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అది ప్రజాధనమని స్పష్టం చేశారు. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం ఎందుకు చెల్లించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిని అధికారుల నుంచే రాబట్టారని, వారి ఆస్తుల్ని జప్తు చేస్తే తాతలు కనిపిస్తారని వ్యాఖ్యానించారు. నీటిపారుదల శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులపై పిటిషనర్లు 15 రోజుల్లో అన్ని ఆధారాలు, పత్రాలతో సమాధానమివ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని అధికారుల్ని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు. నేడు నీటిపారుదల ఏఈ నికేష్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నీటిపారుదల శాఖ ఏఈగా పనిచేసిన నికేష్ కుమార్కి సంబంధించి ఈరోజు 4 రోజుల పాటు అతన్ని కస్టడీ తీసుకొని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. మరి కాసేపట్లో అతన్ని చెంచుగూడ జైలు నుంచి నేరుగా నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి ఆ విచారణకు సంబంధించి కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అతనికి సంబంధించిన ఇప్పటికే సోదాలు నిర్వహించిన సమయంలో కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్లతో పాటు కొంతవరకు బ్యాంక్ లాకర్లను కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించి వాటిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 17 కోట్లకు పైగా కూడా ఆస్తులు మొదటగా గుర్తించినప్పటికీ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని చెప్పి నేపథ్యంలో కూడా ఇంకా బినాములు కానీ తర్వాత అతని లాంకర్లకు సంబంధించి కూడా భారీగా ఆస్తులు ఉన్నాయని చెప్పి ఒక అనుమానంతో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అతన్ని కస్టడీ అయితే కోరడం జరిగింది. ఏసీబీ కోర్టు 1 రోజుల పాటు కస్టడీ కోరారు. తర్వాత 4 రోజుల పాటు ఏసీబీ కోర్టు అయితే అనుమతి ఇచ్చడం జరిగింది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా అతన్ని కస్టడీలో విచారించడం. దీంట్లో అతనికి సంబంధించిన బ్యాంక్ లాకర్లు ఓపెన్తో పాటు తర్వాత తనకు సంబంధించిన బినాముల వివరాలతో పాటు తర్వాత ఇంకా ఎక్కడ అక్రమంగా ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి కూడా కూడబెట్టారు
పెట్టారు, తర్వాత భారీగా అతనికి సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి దాని మీద కూడా వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే తీసే అవకాశం ఉంది. ఇప్పటికే అతనికి సంబంధించిన కూడా తన స్నేహితుడు వద్ద బ్యాంక్ లాకర్ని తన స్నేహితుడి సమక్షంలోనే బ్యాంక్ లాకర్ని కూడా ఓపెన్ చేయడంతో కూడా దాంట్లో కేజీన్నర బంగారంతో పాటు తర్వాత వజ్ర ఆభరణాలు ఇంకా మిగతా డాక్యుమెంట్స్ కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ఆస్తి పత్రాలను అయితే పోలీసులు ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని విశ్లేషిస్తున్న ఏసీబీ అధికారులకు ఇంకా ఆస్తుల వివరాలు ఇంకా తెలియాల్సింది. కేవలం అతని వద్ద దాదాపు 100 కోట్లకు సంబంధించిన ఆస్తులకు కూడబెట్టిన ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా అతన్ని అయితే విచారించే అవకాశం ఉంది. మొత్తం 8 బ్యాంక్ అకౌంట్లు ఇప్పటికే గుర్తించినప్పటికీ ఆ 8 బ్యాంక్ అకౌంట్లు తన నికేష్ కుమార్ సమక్షంలోనే ఆ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కస్టడీ తీసుకున్న తర్వాత మొదటగా చెంచల్గూడ జైలు నుంచి నేరుగా ఇక్కడికి ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చి తర్వాత ఇక్కడ ఈరోజు మొదటి రోజు అతనికి సంబంధించిన బ్యాంక్ లాకర్ల వివరాలు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అధికారులు అయితే వివరాలు అయితే సేకరించే అవకాశం ఉంది. దీంట్లో బినామీకి సంబంధించి కూడా ఎక్కువగా ఉన్నట్లు ఒక అనుమానం ఉన్నప్పటికీ ఆ బినాములు ఎవరెవరు ఉన్నారో ఆ బినాములకు సంబంధించి ఎక్కడ ఆస్తులు కూడా పెట్టారనే దాని మీద కూడా ఒక స్పష్టత అధికారులకు అయితే వచ్చే అవకాశం ఉంది. గతంలో నికేష్ కుమార్ ఇంట్లో పనిచేసిన ఒక పని మనిషి పైన కూడా కొన్ని ఆస్తులు కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు గుర్తించినప్పటికీ ఆ ఆస్తులు ఆమె ప్రస్తుతం పని మనిషి ప్రస్తుతం అయితే పనిచేయకపోవడం, తర్వాత తన పేరు మీద ఆస్తులు ఉండడంతో కూడా ఆ ఆస్తులు ఎక్కడున్నాయి అనే దాని మీద ఇంకా అధికారులు అయితే వివరాలు అయితే సేకరించిన పరిస్థితి అవుతుంది. ఈరోజు మరి నికేష్ని మరి ఎలాంటి సమాచారం ఇస్తాడు, తర్వాత ఈ 4 రోజుల పాటు ఎలాంటి వివరాలు ఇస్తాడనేది కూడా వేచి చూడాలన్నది. ఇప్పటికే కొంతవరకు అధికారులు బ్యాంక్ కానీ తర్వాత బ్యాంకు స్టేట్మెంట్కి సంబంధించి కానీ తన బ్యాంక్ అకౌంట్లకు పూర్తి స్థాయిలో పరిశీలించి తనకు సంబంధించిన కానీ తన కుటుంబాలకు సంబంధించిన కూడా బ్యాంక్ అకౌంట్లో అధికారులు ప్రస్తుతం అయితే సీజ్ అయితే చేయడం జరిగింది. ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగకుండా కూడా అటు బ్యాంక్ అధికారులకు ఏసీబీ అధికారులు లేఖ రాసి వాటిని అయితే ప్రస్తుతం అయితే సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ మిగతా ఆస్తులకు సంబంధించి కూడా 100 కోట్ల వరకు అతను అక్రమంగా కూడబెట్టారన్న ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అన్ని వివరాలు సేకరించి తర్వాత వాటిని ఆస్తులను కూడా అధికారులకు సంబంధించి కూడా వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటు ఇతనికి సహకరించిన అధికారులు ఎవరు ఉన్నారు, ఎందుకంటే గతంలో ఒకసారి ఏసీబీ అధికారులకు పట్టుబడినప్పటికీ అక్రమంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడబెట్టారని చెప్పిన నేపథ్యంలోనే తాజాగా 19 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించి సోదాల్లో భాగంగా కూడా ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇతనికి సహకరించిన అధికారులపై కూడా ఏసీబీ అధికారులు అయితే దృష్టి సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే అతనికి సంబంధించిన ఐఫోన్లు కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకొని వాటిని అయితే విశ్లేషిస్తున్నారు. కాబట్టి దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటిదనేది కూడా దాంట్లో పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత కూడా వారిని మరి విచారిస్తారు, నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదా అని కూడా వేచి చూడాలి. ఇప్పటికే కేవలం ఈరోజు 4 రోజుల పాటు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా అతన్ని కస్టడీ తీసుకున్న తర్వాత అతని ఆస్తులపైన బినామీలపైన బ్యాంకు లాకర్లపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిలో వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే భావించే పరిస్థితి అవుతుంది. మరి కాసేపట్లో కూడా ఇప్పటికే చెంచల్గూడ జైలుకి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా అతన్ని తీసుకొని తర్వాత ఇటు నేరుగా ఏసీబీ కార్యాలయానికి వచ్చి మరిన్ని వివరాలు అయితే ఈ 4 రోజుల పాటు అయితే వివరాలు అయితే రాబట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. రాష్ట్రంలోని వసతి గృహాలను ఈ నెల 14న సందర్శించాలని సర్కారు సంకల్పించింది. విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు సహపంక్తి భోజనం చేయాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు నిర్దేశించారు. 500 మందికి ఒక సర్వేర్ చొప్పున ఏర్పాటు చేసి రేపటికల్లా సామాజిక సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్ 2 పరీక్షకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఏడాది విజయోత్సవాలు ఘనంగా చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ పాలనపై మరింత దృష్టి సారించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 31 నాటికి వాటన్నింటినీ పగడ్బందీగా సమగ్రంగా పరిశీలించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సీఎస్ శాంతికుమారితో కలిసి సచివాలయంలో నుంచి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, మెస్ ఛార్జీల పెంపు, సామాజిక సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ప్రతి 500 మందికి ఒక సర్వేయర్ను నియమించుకోవాలని సూచించిన మంత్రి వివరాల్ని మొబైల్ యాప్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల్ని సైతం భాగస్వామ్యం చేయాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు లేకపోతే వెంటనే ఏర్పాటు చేయాలని వెల్లడించారు. సర్వే నిర్వహించే గ్రామంలో ముందు రోజు రాత్రి చాటింపు వెయ్యాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కలెక్టర్ ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి తెలిపారు. ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్టకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించారని వివరించారు.
సర్వే వివరాలపై రోజు కలెక్టర్ సమీక్షించడంతో పాటు ఫిర్యాదులు, సలహాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలోనూ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్న మంత్రి ఇది నిరంతర ప్రక్రియగా అభివర్ణించారు. పదేళ్లలో గత ప్రభుత్వ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మెస్ ఛార్జీల్ని పెంచలేదని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చి ఏడాది కాకముందే 40% పెంచి 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. కలెక్టర్లు తరచూ హాస్టళ్లను సందర్శిస్తూ విద్యార్థులకు అందించే సరుకుల నాణ్యత, పరిమాణంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ నెల 14న మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు స్థానిక సంక్షేమ హాస్టళ్లను సందర్శించి అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చెయ్యనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొనాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో దాదాపు 99.09% సామాజిక కుటుంబ సర్వే పూర్తయిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. 1,16 లక్షల కుటుంబాలకు గాను 1,12 లక్షల కుటుంబాల వివరాలు సేకరించినట్లు తెలిపారు. రేపటితో సామాజిక సర్వేకు తుది గడువు ముగుస్తుందన్న మంత్రి ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ సర్వే వివరాలు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి ఏతుల రిజర్వాయర్ వరకు కాల్వలకు సంబంధించిన 3 ప్యాకేజీ పనులకు మళ్లీ అంచనాలు తయారు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. 3వ ప్యాకేజీతో పాటు ప్రాజెక్టులోని డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రులు అధికారులకు స్పష్టం చేశారు. సంబంధిత టెండర్లు పిలవాలని తెలిపారు. లక్ష్మీదేవిపల్లికి ముందు దాని కింద ఉన్న నార్లాపూల్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండపూర్ జలాశయాల పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఉద్దండపూర్ జలాశయంతో పాటు వివిధ చోట్ల నెలకొన్న భూసేకరణ సమస్యలపై సమావేశంలో చర్చించారు. సింగోట నుంచి గోపల్దిన్నె జలాశయం వరకు నిర్మించే లింక్ కెనాల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఉమ్మడి జిల్లాలోని చిన్న ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి ఉత్తమ్ను ఎమ్మెల్యేలు కోరారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా మాజీ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆక్షేపించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో మాట్లాడిన కోదండరెడ్డి పార్లమెంటరీ వ్యవస్థను బీఆర్ఎస్ పూర్తిగా విధ్వంసం చేసిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలను దూరం పెట్టడం సహా ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకున్నారని విమర్శించారు. ఏడాది కాలంలో అర్థం పర్థం లేని సమస్యలు తెరపైకి తెస్తున్న కేటీఆర్ మాట తీరు మార్చుకోవాలని కోదండరెడ్డి సూచించారు. యతి ప్రాసలతో మాట్లాడినంత మాత్రాన నాయకుడి లక్షణం అనిపించుకోదని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు అదే పాత్ర, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పాత్ర. తీరుపైన మరుసటి రోజు నుంచే మీరు మాట్లాడే మాట గాని, తీరు గాని ముఖ్యమంత్రి గారికి కలిసి సార్ ఈ సమస్య ఉంది, పరిష్కారం చేయమని చెప్పి ఒక వినతి పత్రం ఇవ్వడం గాని, ఇది మన పార్లమెంటులో ఉన్న వ్యవస్థలో ఉన్న మాట. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఎన్డీఏ గవర్నమెంట్ దగ్గరికి పోవటం లేదా? అది బాధ్యత. మీరు అది కూడా రాలే. మీరు అదే పద్ధతిలో ఉన్నారు, ఇంకా అధికార దాహంతోనే ఉన్నారు, అదే దర్పంతో ప్రతిపక్షంలో పెట్టిన తర్వాత కూడా ఉన్నారు. ఆశా వర్కర్ల వేతనాల పెంపు సహా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ స్పష్టం చేశారు. ఆశా కార్యకర్తల డిమాండ్లను సాధ్యాసాధ్యాలను బట్టి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మాట్లాడిన మంత్రి ప్రతిపక్షాల కుట్రలో ఆశా వర్కర్లు పడవద్దని కోరారు. డిమాండ్స్ వాళ్ళవి కొత్తవి కావు. స్టెప్ బై స్టెప్ ఒక్కోటి సమయానుకూలంగా అర్థం చేసుకునేసి మా ప్రయత్నం మేము చేస్తాము. మేము వచ్చే సంవత్సరమా ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడతలేం కదా. 9.5 సంవత్సరాలు ఏ ఒక్క ధర్నా కూడా బయటికి పోకుండా రాజకీయవేత్తలను, ప్రజాపతులను ఇంటికాడిని కట్టడి చేయడము, అరెస్టు చేయడము, అలాంటి పాలనకి వెళ్ళి ఈ రోజు నిరసనలు సహజము, గౌరవిస్తాం, ప్రజాస్వామ్యం అంటున్నాము. ఇలా డిమాండ్స్ ఉంటే దాన్ని సమయానుకూలంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం మాటని చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నాస్కాం భాగస్వామి కావాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు.
సచివాలయంలో తనను కలిసిన నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్తో ఆయన పలు అంశాలపై చర్చించారు. కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఐటీ ఉద్యోగులకు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వడంలో నాస్కామ్ కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల గమ్యస్థానంగా మారిందని, కొత్త సంస్థలు ఇక్కడ అడుగుపెట్టేందుకు నాస్కామ్ తన పలుకుబడిని ఉపయోగించాలని సూచించారు. రానున్న కొన్నేళ్లలో ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ వృద్ధి చెందుతుందని శ్రీధర్బాబు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచ స్థాయి ఎకోసిస్టమ్ను నెలకొల్పామని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె సుజన విచారణ చేపట్టి తీర్పు వాయిదా వేశారు. ఈ పిటిషన్పై గత నెల 28న జస్టిస్ రాధారాణి విచారణ చేపట్టి తీర్పు వాయిదా వేశారు. అనంతరం రోస్టర్ మారడంతో పిటిషన్ను విడుదల చేశారు. దీనిపై జస్టిస్ కె సుజన మరోసారి విచారణ చేపట్టారు. భారాస ప్రభుత్వంలో మంత్రి హరీష్ రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు ఎస్ఐబీ అధికారులతో కలిసి కుట్రలో భాగస్వామి అయ్యారని పోలీస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కుట్రలో కీలక పాత్ర పోషించిన శ్రవణ్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కుట్రతో శ్రవణ్ రావుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేశారు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరు పెద్ద చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కుంట్లూరు పెద్ద చెరువు కబ్జా చేసి రహదారి నిర్మిస్తున్నారనే ఫిర్యాదులతో మంగళవారం హైడ్రా సర్వే ప్రారంభించింది. పెద్దంబర్పేట మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి పురపాలక నిధులతో చెరువు స్థలంలో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన సర్వే పూర్తి చేసి హద్దులు తేల్చాలని హైడ్రా సిబ్బందికి రంగనాథ్ సూచించారు. చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలని హైడ్రా సిబ్బందికి ఆదేశించారు. ఇది చెరువులో నుంచి రోడ్డు వేస్తున్నారని చెప్పి ఇచ్చినారు. సో ఇక్కడికి వచ్చి చెక్ చేసినాము. సో దీనికి గతంలో తీర్మానం చేసి 185 సర్వే నంబర్ నుంచి రోడ్డు వేయాలని చెప్పేసి మనం ఏదో ఉన్నది. ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా అయినటువంటి చెరువు ఇది. సో దీనికి మన 185 సర్వే నెంబర్ మనకి కడస్ట్రల్ మ్యాప్ ప్రకారం అదంతా కూడా FKL లో వస్తున్నది. సో దాని బార్డర్ లో నుంచి వేసుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే చెరువులో నుంచి రోడ్డు వెళ్ళొద్దు. చిన్నదానికి ఇదంతా మొత్తం తీసేయాల్సి వస్తుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది. శంషాబాద్ జీఎంఆర్ ఎరీనాలో జరిగిన వివాహ మహోత్సవానికి రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. వధూవరులు షణ్వితారెడ్డి, రోహన్ రెడ్డిలను ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సవానికి పలువురు ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనుకున్న యువకుడి ఆశకు కుటుంబం మొత్తం బలైపోయింది. షేర్ మార్కెట్లో పెట్టుబడుల కోసం భారీగా అప్పులు చేసి వాటిని తీర్చే మార్గం కనిపించక తల్లిదండ్రులు సోదరితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాశీపేట గ్రామంలో సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులకు కుమార్తె చైతన్య, కుమారుడు శివప్రసాద్ ఉన్నారు. మొండయ్య కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు శివప్రసాద్ బెల్లంపల్లిలోని ఓ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసి మానేశాడు. తర్వాత ఇంటి వద్దే ఓ గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తెలిసిన వారి వద్ద అధిక వడ్డీలకు సుమారు 60 లక్షలు అప్పులు చేశాడు. మార్కెట్ పడిపోయిన ప్రతిసారి మళ్లీ రాకపోతాయని పెట్టుబడులు పెడుతూ పోయాడు. వరుసగా నష్టాలు రావడంతో అప్పులు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవల పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో అప్పు చెల్లించే విషయంపై నిలదీసినట్లు సమాచారం. రుణం చెల్లించలేక మానసిక దివ్యాంగురాలైన అక్క చైతన్య తల్లిదండ్రులతో కలిసి శివప్రసాద్ శీతల పానీయంలో గడ్డి మందు కలుపుకుని తాగాడు. గమనించిన స్థానికులు బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలకు, తర్వాత వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మొండయ్య, శ్రీదేవి, చైతన్య, శివప్రసాద్ మరణించారు. అప్పుల బాధలు తాళలేక శివప్రసాద్ ఏడాది కిందట ఇంటి నుంచి పారిపోయి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానిక పోలీసులు రక్షించి స్వగ్రామానికి పంపించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుంకవల్లి పర్వతరావు కన్నుమూశారు. 89 జస్టిస్ పర్వతరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో తన నివాసంలో మృతి చెందారు. జస్టిస్ పర్వతరావు 1935 నవంబర్ 26న జన్మించారు. 1958 నుంచి 1960 వరకు మద్రాస్ లా కళాశాలలో న్యాయ విద్య అభ్యసించారు. 1961 ఆగస్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1990 మార్చి 16న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 1997 నవంబర్ 26న పదవీ విరమణ చేశారు. పర్వతరావు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అనేక కీలక తీర్పులు వెలువరించారు. ఎంసెట్కు హాజరైన విద్యార్థులు తమ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించుకునే హక్కును కలిగి ఉంటారనేది ఇందులో ఒకటి. పదవీ విరమణ అనంతరం రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గా కొంతకాలం పనిచేశారు. టంగుటూరులో సుంకవల్లి గో వ్యవసాయ విజ్ఞాన సమితిని స్థాపించి 30 ఎకరాల సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. టంగుటూరులో ధార్మిక విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. పర్వతరావు పార్థివ దేహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీలోని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, సుప్రీంకోర్టు విశ్రాంత సీజే జస్టిస్ ఎన్వీ రమణ సహా పలువురు న్యాయమూర్తులు నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ పర్వతరావు అంత్యక్రియలు ముగిశాయి. వీహెచ్పీ కార్యక్రమంలో ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి. పార్లమెంటు ఎగువ సభ ముందుగానే వాయిదా పడినందున నోటీసుకు సంబంధించిన సంతకాల విధి విధానాలు బుధవారం పూర్తి కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేడు కనీసం 50 మంది ఎంపీల సంతకాలు సేకరించి కొద్ది రోజుల్లో నోటీసుతో ముందుకు వెళ్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. ఇప్పటి వరకు 38 సంతకాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇది తీవ్రమైన విషయమని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశంలోనే జస్టిస్ యాదవ్పై అభిశంసన ప్రక్రియకు నోటీసులు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంకా తెలిపారు. తీర్మానానికి సంబంధించిన నోటీసును 100 మంది లోక్సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు సమర్పించాలి. అలహాబాద్ హైకోర్టులో విశ్వ హిందూ పరిషత్ లీగల్ సెల్ హైకోర్టు విభాగం ప్రాంతీయ సదస్సులో ఆదివారం న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ ప్రసంగించారు. మెజార్టీ అభిప్రాయాల ప్రకారమే చట్టాలు పనిచేస్తున్నాయని న్యాయమూర్తి మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది విద్వేషపూరిత ప్రసంగమని విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జైపూర్లో రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ కాన్వాయ్కు చెందిన 2 వాహనాలను ఒక కారు ఢీకొట్టడంతో ట్రాఫిక్ ఏఎస్ఐ మృతి చెందారు. మరో 6 గాయపడ్డారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ముఖ్య అతిథిగా హాజరైన లఘు ఉద్యోగ్ భారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం వెళ్తుండగా కాన్వాయ్లోని వాహనాలను కారు ఢీకొట్టింది. సీఎం కారును ఆపి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మిగిలిన వారిని కూడా ఆసుపత్రిలో చేర్పించారు. జగత్పురా రోడ్డులో సీఎం కాన్వాయ్ వెళ్తుండగా అపసవ్య దిశలో వచ్చిన ఒక టాక్సీ ఎస్కాట్ వాహనాన్ని ఢీకొట్టిందని రామ్ నగారియా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కారణంగా కార్కేడ్లోని మరో వాహనం కూడా ప్రమాదానికి గురైందన్నారు. 5 పోలీసులు, మరో 2 వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు. కూడలి వద్ద ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న సురేందర్ సింగ్ తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై సీఎం భజన్లాల్ శర్మ ఎక్స్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మునుపటి కంటే దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తున్నారు. వచ్చే నెలలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసేందుకు ట్రంప్ సిద్దమవుతున్నారు. ఇమిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు కీలక అంశాలపై ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు విధానాలకు సంబంధించి జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా మెక్సికో సరిహద్దుకు అదనపు బలగాలను తరలించడం, సరిహద్దు గోడను పునర్నిర్మించడం వంటి వాటిపై ట్రంప్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ట్రంప్ ఈ ఆదేశాలను జారీ చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2017లో మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి రోజు కొన్ని ఆదేశాలపై మాత్రమే సంతకాలు చేశారు. 2021లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ మొదటి రోజు 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.